वजीर आला केसीआर ने कहा कि सिद्दीपेट में तालाबों का ख्वाब पूरा हुआ है। अलवाल से लेकर सिद्दीपेट तक सरसब्जी व शादाबी का खूबसूरत मंजर है। उन्होंने कहा कि तश्कील तेलंगाना से कब्ल और बाद में इंतहाई तकालीफ का सामना करना पड़ा और हमने बड़ी जद्दोजहद के साथ इसके लिए तेलंगाना रियासत की तश्कील अमल में लाई है। మన సిద్దిపేటలో భగవంతుని దయ మీ అందరి సహకారం రంగనాయక్ సాగర్ సముద్రం లాంటి రంగనాయక్ సాగర్ నేను వస్తుంటే చెరువులు చూసాను నేను చెరువులన్నీ నిండున్నాయి మాణిక్యరెడ్డి కూర్చున్నాడు గోరెపల్లి కాడ గోసగోసుండే కథ ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం ఇవాళ అవన్నీ నిండినాయి డాక్టర్ యాదవ్ రెడ్డి గారు ఎలక్షన్ రెడ్డి గారు ఉన్నారు దుమ్ము లేచిపోయారండి హల్దీబాగులు కోడలి బాగులు ఏప్రిల్ మొదలుపెట్టి మే దాకా అవన్నీ అలుగులు పారుతున్నాయి ఇప్పుడు చిన్న జల్లు పడితే గోనెపల్లి వాగు దుక్కుతూనే ఉంటుంది చిన్న జల్లు పడితే కూడవెల్లి వాగు పొంగి పొలుతుంది చిన్న వర్షం పడితే ఎక్కడ పడ్డా అది గజ్వెల్ కాడ పడ్డా మిరుదొడ్ల పడ్డా అల్వాళ్ళ పడ్డా ఏడబడ్డా అన్ని అలుగులు దుక్కుంటూ పోతే ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యం వీటి కోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం ఇంకేదాని కోసం కాదు దంబాచారం మస్తుగా మాట్లాడచ్చు ఒక అలవాటు అయిపోయింది గవర్నమెంట్ల అధికారులకు లీడర్లకు అసలు పని విడిచిపెట్టి నేల విడిచి సాము చేస్తుంటాం ఇప్పుడు నేను పదే 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 పల్లె ప్రగతి అని చెట్లు పెట్టుమని చెప్పడం వెనకాల ఒక పరమార్థం ఉంది మనందరం కలిసి చేసిన మనం తిప్పల పడ్డాం ఇక్కడ ఆ రోజుల్నే అప్పుడు మనకి ఎవరి దిక్కు కూడా లేకుండే కానీ తిప్పల పడ్డాం చాలా కష్టం